నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు క్యాతనపల్లి హాట్ టాపిక్. గెలిచింది ఒక్కరు, పెత్తనం చేయాలని చూస్తోంది మరొకరు. ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ సాగుతున్న ఈ పొలిటికల్ డ్రామాలో అసలు ఏం జరుగుతోంది? పోలీసుల అండతో కాంగ్రెస్ చేస్తున్న కుతంత్రాల, లేక బీఆర్ఎస్ చేస్తున్న ధర్మ పోరాటమా? జైల్లో బాల్క సుమన్, బయట హరీష్ రావు గర్జన. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల రసాభసాపై మా ప్రత్యేక కథనం. కేతన్పల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉన్నాయి. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ప్రజలు అత్యంత స్పష్టమైన తీర్పు ఇచ్చారు. బీఆర్ఎస్ సిపిఐ కూటమికి 14 వార్డులు కట్టబెట్టి మేమున్నది కారు వైపే అని నినదించారు. కానీ కాంగ్రెస్ కు దక్కింది కేవలం 7 సీట్లే. అయినప్పటికీ అధికారం చేతిలో ఉంది కదా అని హస్తం నేతలు రివర్స్ గేర్ వేశారు. మెజారిటీ లేకపోయినా మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. బలం లేకపోయినా బలవంతంగా గెలవాలనుకోవడం ప్రజాస్వామ్యమా అని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తమ బలాన్ని నిరూపించుకోవాల్సిన చోట ప్రలోభాలు, అక్రమ నిర్బంధాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాచలంలో క్యాంపులో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లను అపహరించేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారన్న వార్త ఒక్కసారిగా కలకలం రేపింది. పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన బీఆర్ఎస్ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వయంగా రంగంలోకి దిగి కౌన్సిలర్లకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకున్నారు. భద్రాచలంలో భద్రత లేదని భావించిన బాల్క సుమన్ కౌన్సిలర్లందరినీ హైదరాబాద్లోని తన నివాసానికి తరలించారు. కానీ అసలు డ్రామా అక్కడ మొదలైంది. ఒక మాజీ ఎమ్మెల్యే నివాసానికి కౌన్సిలర్లు వస్తుంటే పోలీసులు బ్యారికేడ్లతో అడ్డుకోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వారిని నిర్బంధించేలా వ్యవహరించడం వెనుక ఎవరి ఒత్తిడి ఉంది అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. బాల్క సుమన్ ఇంటి పరిసర ప్రాంతాల్లో అప్రకటిత ఎమర్జెన్సీని తలపించేలా పోలీసులు ఆంక్షలు విధించడం చర్చనీయాంశంగా మారింది. కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోవడానికి లేదా వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి అధికార యంత్రాంగాన్ని వాడుకుంటున్నారా అనే ఆరోపణలు బీఆర్ఎస్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఎపిసోడ్లో పోలీసుల తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ను గేట్ లోపలికి పంపిన పోలీసులు స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మిని, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను కిలోమీటర్ల దూరంలోనే ఆపేశారు. కాంగ్రెస్ నేతలకు కుర్చీలేసి మర్యాదలు చేయడం, బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లపై దాడులు జరుగుతున్న చూస్తూ ఉండిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాళ్లు విసిరింది కాంగ్రెస్ వాళ్లైతే లాఠీచార్జ్ చేసి కేసులు పెట్టింది మాత్రం బీఆర్ఎస్ నేతలపైనే అన్నది గులాబీ శ్రేణుల వాదన. మాజీ మంత్రి హరీష్ రావు జైలుకు వస్తున్నారన్న సమాచారంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో జైలు ఎదుటకు చేరుకున్నారు. బాల్క సుమన్ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జైలు ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆదిలాబాద్ జైల్లో ఉన్న బాల్క సుమన్తో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులను హరీష్ రావు పరామర్శించారు. కాంగ్రెస్ సర్కార్పై నిప్పులు చెరిగారు. జగ్గారెడ్డి, ధర్మపురి అరవింద్ వంటి నేతలు పోలీసులను బూతులు తిట్టినా చర్యలు లేవని, కానీ న్యాయం అడిగిన తమ నేతలను జైలుకు పంపడం అన్యాయమని మండిపడ్డారు. చట్టాన్ని ఉల్లంఘించి పోలీసుల బలంతో గెలవాలని ప్రయత్నిస్తే సాధ్యం కాదని, తస్మాత్ జాగ్రత్త అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కాలరాస్తే సహించేది లేదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును ఎంత పెద్ద నాయకుడైనా శిరస వహించాల్సిందేనని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేతన్పల్లి మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గొడవలకు పాల్పడి ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. రెండోసారి కూడా మంత్రి వివేక్ సమక్షంలో దళిత, గిరిజన కౌన్సిలర్లపై అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. మహిళా కౌన్సిలర్లపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. మంత్రి వివేక్ కనుసన్నల్లోనే చైర్మన్ ఎన్నికను వాయిదా వేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను ఎన్నికల హాల్లోకి అనుమతించని పోలీసులు మంత్రి కాన్వాయ్ని ఎందుకు లోపలికి పంపారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రశ్న వేయగానే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై రాళ్ల దాడికి పాల్పడ్డారని, బీఆర్ఎస్ నాయకుడు మూల రాజిరెడ్డి కారును ధ్వంసం చేశారని ఆరోపించారు. అన్యాయంగా బీఆర్ఎస్ నాయకులపై కేసు పెట్టారని, లక్షెట్టిపేట, అస్ఫాబాద్ జైళ్లు ఉన్నప్పటికీ కావాలని 200 కిలోమీటర్ల దూరంలోని ఆదిలాబాద్ జైలుకు తరలించారని విమర్శించారు. అరెస్టు చేసిన తర్వాత కనీసం అన్నం, తాగునీరు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. సింగరేణి ప్రాంతమైన కేతన్పల్లిలో ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టారని హరీష్ రావు తెలిపారు. సింగరేణిలో కాంగ్రెస్ అవినీతిని ప్రజలు ఓడించారని అన్నారు. బాల్కసుమన్ అరెస్టు విషయంలో జిల్లా కోర్టుతో పాటు అవసరమైతే హైకోర్టుకు వెళ్తామని, న్యాయపరంగా పోరాటం చేస్తామని హరీష్ రావు తెలిపారు. దళిత నాయకుడైన బాల్కసుమన్ పై సీఎం యనుమల రేవంత్ రెడ్డి పగతో అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రజా తీర్పును గౌరవించాల్సిన పాలకపక్షం పక్కదారి పట్టిస్తోందా? కేతనపల్లి మున్సిపల్ ఎన్నిక వాయిదా పడటం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఎవరిది? అక్రమ అరెస్టులతో గొంతు నొక్కాలని చూస్తున్నారా? ఏది ఏమైనా కేతనపల్లి రాజకీయం ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య యుద్ధానికి కొత్త వేదికగా మారింది. చూడాలి మరి గవర్నర్ జోక్యంతోనైనా ఇక్కడ ప్రజాస్వామ్యం నిలబడుతుందో లేదో. అధికారం ఉంది కదా అని అహంకారంతో వెళ్తే రేపు ప్రజలే అసలైన తీర్పిస్తారని కాంగ్రెస్ కు గుర్తు చేస్తున్నారు గులాబీ నేతలు. మరి కేతనపల్లి కుర్చీ ఆట ఎక్కడ ఆగుతుందో చూడాలి.